ఇక మొత్తం అటు తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను నిలపాలని పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఆప్షన్ ను వదలడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు గాలం వేయడంలో ముందంజలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ రేస్ స్టార్ట్ చేసింది. నిన్న బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి మొండి చేయి దక్కింది. అక్కడి నుంచి డీకే అరుణను బరిలోకి దించింది బీజేపీ. దీంతో జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ గాలం వేసింది. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఖరారవనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఇప్పుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గాలం వేస్తున్నట్లు తెలుస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి పై చెప్పన్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముగ్గురు ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఆయన కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. కానీ బీజేపీ హైకమాండ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు నిన్న సెకండ్ లిస్ట్ లో టికెట్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖచ్చితంగా ఆయన పార్టీ వీడాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఆ మేరకే కాంగ్రెస్ ని ఆయనతో వెళ్లి చర్చలు జరిపారు. ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ మహబూబ్ నగర్ టికెట్ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. చల్లా వంశీచందర్ రెడ్డి ఆయన విస్తృతంగా ప్రచారం జితేందర్ రెడ్డి ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ను సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలను కైవసం తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలపై కన్నేసి కాంగ్రెస్ లోకి తీసుకునే అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో జితేందర్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరోపక్క చూసుకున్నట్లయితే అటు జితేందర్ సింగ్ కి, అటు మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఇంకా ఏదైతే పెద్ద పెద్ద నేతలు కూడా, ఢిల్లీ నేతలు కూడా మంచి సత్సంబంధాలు ఉన్న నేత. ఇలాంటి నేత విషయంలో బీజేపీ లైట్ తీసుకుంటుంది అనుకోవచ్చా? లేదంటే బీజేపీ ఈ ఏదైతే జితేందర్ సింగ్ విషయంలో ఏదైనా అంటే తనకి ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఎలాంటి హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా పార్టీ మారకుండా? టికెట్ విషయంలో ఇప్పటికీ ఢిల్లీ పిలిచి మాట్లాడారు. ఆయన మొదటి నుంచి కూడా ఆ పార్లమెంట్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అప్పటికే అక్కడ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఖచ్చితంగా తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి ముందు నుంచి కూడా ఆమె ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ పార్టీ హైకమాండ్ కి తాను ఎంపీగా పోటీ చేస్తాను, ఆ దిశగానే తాను క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను అని చెప్పేసి ఆమె హైకమాండ్ నేతలకు కూడా చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోటీ టికెట్ విషయంలో చాలా తీవ్రంగా నెలకొంది. కూడా రెడ్డి అదేవిధంగా డీకే తో ముఖాముఖి మాట్లాడే ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆ సమయంలో జితేందర్ రెడ్డి తర్వాత కొంత వెనక్కి తగ్గే జితేందర్ రెడ్డి తగ్గారు. డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ టికెట్ కేటాయించింది. కానీ ఆయన ఇంకా నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా పార్టీకి రిజైన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే ఈ రోజు సీఎం అదేవిధంగా మంత్రి పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున. రైట్, థ్యాంక్ యూ సునీల్.
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను నిలపాలని పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఆప్షన్ ను వదలడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు గాలం వేయడంతో ముందంజలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ రేస్ స్టార్ట్ చేసింది. నిన్న బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి మొండి చేయి దక్కింది. అక్కడి నుంచి డీకే అన్నను బరిలోకి దించింది బీజేపీ. దీంతో జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ గాలం వేసింది. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఖరారవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు కలిసి వెళ్లి జితేందర్ ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం ఒక రకంగా హాట్ టాపిక్ అవుతుంది. మరోపక్క అటు జితేందర్ రెడ్డి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అటు మోదీతో కానివ్వండి, అటు అమిత్ షాతో కానివ్వండి, తదితరులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో జితేందర్ రెడ్డిని బీజేపీ వదులుకుంటుందా ఏంటి? సో జితేందర్ రెడ్డిని వదులుకోవడం బీజేపీకి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే, నిన్న బీజేపీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన సీటు డీకేఆర్ కు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో 2 సార్లు మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి జితేందర్ రెడ్డిని కాదని చెప్పేసి డీకేఆర్ కు ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో బీజేపీ ఆయన ప్రాధాన్యత తగ్గించిందా లేదంటే వేరే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చిందనే విషయం బయటికి చెప్పకుండానే ఇప్పటి వరకైతే ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు మహబూబ్నగర్ నుంచి హ్యాండ్ ఇవ్వడం తోటి ఇక చేసేది లేక ఏం అంటే తనకు కూడా పార్టీ పరంగా జితేందర్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ అంత ముందు సందర్భాల్లో కానీ రేవంత్ రెడ్డికి మంచి సహచరుడిగా ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి సందర్భంలో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది. అందులో భాగంగా ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో ఆదరణ ఉండి కాస్త పలుకుబడి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది కూడా దీంట్లో ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ నుంచి వంశీ చంద్రరెడ్డికి ఇప్పటికే టికెట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో మరి ఆయనకు అనౌన్స్ చేసిన తర్వాత ఆల్రెడీ బీజేపీ కూడా ఆప్షన్ అయిపోయింది కాబట్టి, కాంగ్రెస్ ఆప్షన్ కూడా ఇప్పటికే అయిపోయింది కాబట్టి మరి జితేందర్ రెడ్డికి ఎక్కడ అవకాశం ఇస్తారు? చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి అందుకోసం ఆమె కాంగ్రెస్ లో చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఒకవేళ ఆమెను కాకుండా రీప్లేస్ చేసి చేవెళ్ల నుంచి అవకాశం ఇస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి లేదంటే ఈ 2 స్థానాలు ఆల్రెడీ కమిట్మెంట్ తో ఇంతకుముందు లీడర్లు ఉన్నారు కాబట్టి ఈ లీడర్ల స్థానంలో మరి జితేందర్ రెడ్డికి ఎక్కడ అకామిడేట్ చేస్తారు, జితేందర్ రెడ్డి యొక్క కోరికలు ఏంటి అనేది కూడా ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇసుక తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను నిలపాలని పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఆప్షన్ ను వదలడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు గాలం వేయడంలో ముందంజలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ రేస్ స్టార్ట్ చేసింది. నిన్న బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి మొండి చేదక్కింది. అక్కడి నుంచి డీకే అన్నను బరిలోకి దింపింది బీజేపీ. దీంతో జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ గాలం వేసింది. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఖరారవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి జితేందర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఆయన కోరుకుంటున్న ఆ మహబూబ్ నగర్ టికెట్ దక్కుతుందా? ఆల్రెడీ ఆ టికెట్ కూడా అక్కడ వంశచంద్కి ఏదైతే కేటాయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ మహబూబ్ నగర్ టికెట్ జితేందర్ రెడ్డి ఖరారైతే పరిస్థితి ఏంటి? వంశచంద్ పరిస్థితి ఏంటి?
సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే మనం అనుకుంటున్నట్టు అంటే టికెట్ మార్చే అవకాశాలు మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏఐసిసి నుంచి వంశీచంద్ర రెడ్డి పేరు డిక్లేర్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా టికెట్ మారే అవకాశాలు మాత్రం ఉండకపోవచ్చు. కాకపోతే పార్టీలో ఏదైనా ఒక హోదానో లేదంటే ఏదైనా ఒక పొజిషన్ ఇస్తామన్నటువంటి ఏమైనా మాట ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది మాత్రం మనకు ఇంటర్నల్ గా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో అంటే జితేందర్ రెడ్డి చాలా రోజుల నుంచి కొంత నిరాశ వ్యక్తం చేస్తున్న విషయం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. భారతీయ జనతా పార్టీలోనే ఉండి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విమర్శించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ట్విట్టర్ వేదికగా కూడా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తను కొన్ని సెటైర్స్ విసురుతా ఉంటారు కేంద్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ. గతంలో కూడా బండి సంజయ్ అధ్యక్ష మార్పు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా కొన్ని అంటే జంతువులు తన్నుకునే వీడియోని పోస్ట్ చేసి సో బీజేపీలో పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఆయన ఒక రకమైన తన కైండ్ ఆఫ్ సెటైర్ ని వేయడం జరిగింది పార్టీలో లోకల్ను ఉద్దేశించి. సో తర్వాత రీసెంట్ కూడా అంటే టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి. అంటే నిజానికి 2018లో ఆయన టికెట్ ఆశించడం జరిగింది, మరి 2018లో టికెట్ ఆయనకు రాలేదు. ఆ తర్వాత ఈసారైనా టికెట్ వస్తుందేమో అన్నటువంటి ఒక హోప్ తో ఉన్నారు. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటూ అటు అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ట్యాగ్ చేస్తూ కూడా జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ ట్వీట్లన్నీ కూడా కొంతవరకు కేంద్ర నాయకత్వానికి కూడా ఈ సెటైర్స్ ని అంటే సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా ఉన్నటువంటి సమాచారం. శ్రీకాంత్, ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే అటు జితేందర్ రెడ్డికి అటు మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, వాళ్ళతో కూడా తదితరులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి జితేందర్ రెడ్డికి. ఇలాంటి టైంలో ప్రత్యేకించి వాళ్ళని కూడా ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన కనిపిస్తుంది. అంటే ఆయన ఛాన్స్ ఇస్తున్నారా బీజేపీకి, లేదంటే హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏంటి? అంటే నిజానికి మీరు చెప్తున్నట్టు జితేందర్ రెడ్డి ట్వీట్స్ చేస్తున్నారు, జితేందర్ రెడ్డి కొంత నిరాశతో ఉన్నారు. బట్ జితేందర్ రెడ్డిని కలవడానికి కూడా ఎవరు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కేంద్ర నాయకత్వం కానీ ఎవరు కూడా ఆయనను సంప్రదించే ప్రయత్నం చేయలేదు. మీరు అన్నట్టు అంటే జితేందర్ రెడ్డికి చాలా కేంద్ర నాయకత్వంతో చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంతటి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డికి పోయినసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సెకండ్ లిస్ట్ లో ఒక్క పేరుతోటి లిస్ట్ వచ్చిందంటే తెలంగాణలో అది ఒక జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డిది మాత్రమే. సో ఇట్లా నేపథ్యంలో మిథున్ రెడ్డిని గెలిపించుకోలేకపోయారు. అంటే ఆయనకున్నటువంటి పలుకుబడి కానీ సత్సంబంధాలు కానీ చాలా క్రియాశీలకంగా ఉంటాయి. బట్ ఈసారి మాత్రం టికెట్ ఆశించారు. బట్ ఇక్కడ ఇప్పటికే డీకే అరుణకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే డీకే అరుణ మాజీ మంత్రి, అట్లాగే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఈసారి టికెట్ విషయంలో డీకే అరుణకి ఇచ్చినా గానీ బట్ జితేందర్ రెడ్డి విషయంలో మాత్రం అటు కేంద్ర నాయకత్వం గానీ రాష్ట్ర నాయకత్వం గానీ సంప్రదింపులు చేయకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయండి అంటూ కూడా ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు. బట్ ఇట్లా నేపథ్యంలో జితేందర్ రెడ్డి యూటర్న్ తీసుకునే స్పష్టంగా కనిపిస్తోంది. సో అధికారికంగా పార్టీలో చేరకపోయినా కానీ ముఖ్యమంత్రి నేరుగా జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి జితేందర్ రెడ్డికి పూల బొకే ఇస్తున్నారంటే ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అయితే మీరు చెప్తున్నట్టు ఇప్పటికే అక్కడ వంశీచంద్ర రెడ్డి పేరును డిక్లేర్ చేయడం జరిగింది. అటు ఇంకోవైపు మన్న శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ ఉన్నారు. బట్ భారతీయ జనతా పార్టీలో ఎన్నికల ముందు ఈ వేరియేషన్స్ ఏవైతే వస్తున్నాయో కొంతవరకు అక్కడ అంటే వంశీచంద్ర రెడ్డికి కొంత కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఆయన టీఆర్ఎస్ అంటే ముందు నుంచి బీజేపీలో ఉన్నా కానీ బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రావడం, టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీలోకి రావడం, ఈసారి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో సో మాజీ ఎంపీ కాబట్టి కొంతవరకు తన ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అంటే తన ప్రజాబలం ఏదైతే ఉందో, తన క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కూడా మారుతున్నటువంటి కొంతవరకు భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది మాత్రం కొంతవరకు మనకు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత బలంగా వెళ్ళలేకపోతున్నా గానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే సినారియో తెలంగాణలో కనిపిస్తోంది మనకి. సో మహబూబ్ నగర్ జిల్లా అనేది చాలా కీలకమైనటువంటి జిల్లా, సేమ్ టైం ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా. సో ఇట్లాంటి నేపథ్యంలో డీకేఆర్ ఉన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతం నుంచి కూడా కొన్ని వైరుధ్యాలు రాజకీయ పరంగా ఉన్నాయి. సో ఇటు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గనక వంశీచంద్ర రెడ్డి కొంతవరకు బలం కూడా కలిసి వచ్చి డీకేఆర్ ను ఓడించే ప్రయత్నం చేయడానికి సో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి క్రమంలో జితేందర్ రెడ్డి చేరిక ఎంతవరకు భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ పడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే సునీత. ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే ఒకవేళ ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు కాబట్టి మహబూబ్ నగర్ టికెట్ ఆల్రెడీ ఆయన ఆశిస్తున్నారు జితేందర్ రెడ్డి కాబట్టి ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే డీకే అరుణ అదే విధంగా జితేందర్ రెడ్డి ఫైట్ ఏ రకంగా ఉండబోచ్చు అనుకోవచ్చు? సో ఒక టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మాత్రం
చాలా తక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వంశీచంద్ రెడ్డి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయింది, ఏఐసిసి నుంచి డిక్లేర్ అయినటువంటి నేపథ్యంలో వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం జితేందర్ రెడ్డిని పనిచేయించే అవకాశాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయించే అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం అంటే ఆల్రెడీ మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి జిల్లా నుంచి ఏదైనా క్రియాశీలకమైనటువంటి పదవి ఏమైనా ఇస్తారా, సో పార్టీలో ఇంకేమైనటువంటి క్రియాశీలక పదవి ఇస్తారా అన్నది మాత్రం చూడాలి. ఇప్పుడు శ్రీకాంత్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా భేటీ అయ్యారు జితేందర్ రెడ్డితో, ఈ భేటీలో ప్రధానంగా ఎలాంటి అంశాల గురించి డిస్కస్ చేస్తుండొచ్చు? ఒకవేళ ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ ఇస్తే ఎలాంటి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు, ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ఒక హోదాకి తగ్గట్టు తనకు పదవులు ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా హామీ ఇస్తారు. ఎందుకంటే ఒక సీనియర్ ఎంపీ, అట్ ది సేమ్ టైం చాలా బలమైనటువంటి నాయకుడు, ఢిల్లీ స్థాయిలో కూడా పరిచయాలైనటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా పార్టీ గెలిచిన తర్వాత ఆయన కోరుకున్నది ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నారు, లేదంటే కేబినెట్ లోకి ఏమైనా తీసుకుంటారా, లేదంటే ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తారా? సో ఇప్పటికే ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్న విషయం కూడా మనకు తెలుసు, వాటికి సంబంధించి కోర్టులో ఒక ఇష్యూ నడుస్తుంది అటు. సో ఆ అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది, పార్టీలో ఏం జరగబోతోంది? సో ఇప్పుడే ఈ రోజే కలిసి కూడా కొద్దిసేపే అయింది కాబట్టి ఏం మాట్లాడుకున్నారు, ఏమేమి హామీలు ఇచ్చారన్నది మాత్రం ప్రధానంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్నికల వేళ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అంటూ రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో పార్టీ గెలిచిన తర్వాత, ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి వీళ్లకు ఒక సాన్నిహిత్యం కూడా గతం నుంచి ఉంది రాజకీయాల్లో, అటు రేవంత్ రెడ్డి కానీ జితేందర్ రెడ్డి కానీ. సో ఏం పదవులు ఇవ్వబోతున్నారు, లేదంటే పార్టీలో ఎట్లాంటి క్రియాశీలకంగా పనిచేయించుకోబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి మనం చెప్పలేకపోయినా కానీ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా అటు జితేందర్ రెడ్డి సేవలు మాత్రం ఉపయోగించుకోవాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎస్ శ్రీకాంత్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు ఏదైతే లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ, ఏదైతే అటు నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ఏదైతే వ్యూహాత్మకంగా ముందుకు వేస్తుంది, అడుగులు వేస్తుంది, అటు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ ఏకంగా లోక్సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టినట్లు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి టైంలో జితేందర్ రెడ్డిని వదులుకోవడానికి బీజేపీ రెడీగా ఉందా? ఇప్పుడు ఏదైతే జితేందర్ రెడ్డి పార్టీ మారితే ఆయన బాటలో ఇంకా సీనియర్ నేతలు కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏ రకంగా ఉండబోతాయని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మరొక వైపు కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు నిన్న మనం చూసాం ప్రెస్ మీట్ పెడుతూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆరూరి రమేష్ ను అక్కడి నుంచి హుటాహుటిన కారులో తరలించి కేసీఆర్ ముందు కూర్చోబెట్టి సో మాట్లాడడం, పార్టీలో ఉండమని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత చివరి నిమిషంలో కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో ఈ రోజు చేరబోతున్నారు, కిషన్ రెడ్డితో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. సో ఆ భేటీ తర్వాత సో ఏ జిల్లా రాజకీయాలు ఆ జిల్లాకు పరిమితం అవుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు అడిగినట్టు సో టఫ్ ఫైట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అభ్యర్థుల వేట కూడా నిజానికి అట్లానే ఉంది. సో అంటే బలమైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేయడం, వాళ్ళను అంటే ఈసారి పోటీ చేయించడం, ఒకవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అభ్యర్థుల కొరత మాత్రం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతోంది. కేసీఆర్ కూడా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీలో సో ప్రజా నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, గెలుపోవటంలు ఎట్లా ఉండబోతున్నాయి, అభ్యర్థుల వేట కూడా ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా ఫిల్టరైజేషన్స్ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో సో ఇట్లాంటి అంటే పార్టీ మారితే ఎంతవరకు నష్టం ఎంతవరకు లాభం అంటే ఖచ్చితంగా జిల్లాలో ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం మొత్తం కూడా అటు భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా రెండు వేదికల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో పార్టీ వీక్ అవుతుంది. సో పార్టీ వీక్ అవుతున్న క్రమంలో ఆ జిల్లా నాయకత్వం కూడా అభ్యర్థుల్ని చూసి ఓటేయాల్సినటువంటి పరిస్థితి, జిల్లా ప్రజలు కూడా అభ్యర్థుల్ని చూసి ఓటేస్తారు, అట్ ది సేమ్ టైం పార్టీని చూసి ఓటేస్తారు. మన గతంలో ఎన్నికల్లో చూడొచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓడించినటువంటి చరిత్రను చూసాం మనం. బీఆర్ఎస్ పార్టీ ఓటెంపాలు కావడానికి కేవలం ఇటు అభ్యర్థుల వైఫల్యాలు కొన్ని అయితే కనుక ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని. సో ఈసారి జరిగినటువంటి ఎన్నికలు చాలా క్రియాశీలకంగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. బట్ ఈ ఎలక్షన్స్ లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన అభ్యర్థుల్ని అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అంతే బలమైనటువంటి అభ్యర్థుల్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్లకు ఆల్రెడీ టికెట్లు కేటాయించారు. ఇంకా ఆదిలాబాద్ కూడా పెండింగ్ లోనే ఉంది. ఆదిలాబాద్ లో స్వయం బాపురావుది ఆయనకు టికెట్ కేటాయించలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి క్రమంలో సో పార్టీలు మారడం ఇది సర్వసాధారణమైనా కానీ ఎంతవరకు ఎఫెక్ట్ ఉండబోతోంది అన్నది మాత్రం చూడాల్సింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.
ఇసుక తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను నిలపాలని పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఆప్షన్ ను కూడా వదలడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు గాలం వేయడంలో ముందంజలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ రేస్ స్టార్ట్ చేసింది. నిన్న బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి మొండి చేయి దక్కింది. అక్కడి నుంచి డీకే అరుణను బరిలోకి దించింది బీజేపీ. దీంతో జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ గాలం వేసింది. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఖరారవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా జితేందర్ రెడ్డి బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తాను ఎంపీ సీట్ను ఆశిస్తున్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేయడానికి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేస్తూ దాన్ని మోదీ, అమిత్ షాలతో పాటు పార్టీలోని కొందరు అగ్రనేతలకు ట్యాగ్ చేశారు. ఇక ముందు నుంచి ఈ టికెట్ రేస్ లో ఉన్న డీకే అరుణ తాను ఎమ్మెల్యే టికెట్ ను కూడా వదులుకున్నానని, తనకు తప్పనిసరిగా ఎంపీ టికెట్ కావాలన్నారు. ఇక ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్.